తిరుపతి గోవిందరాజస్వామి టెంపుల్ ఆపోజిట్ మీకు ఎగ్జాక్ట్ కనిపిస్తుంది కదా గోపురం, గోవిందరాజస్వామి టెంపుల్. లెఫ్ట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే విష్ణు నివాసం 24th ఈవినింగ్ 7కి నేను వీడియో తీశాను. ఇక్కడ దర్శనం వెళ్ళడం కోసం ఎంతమంది క్యూలో ఉన్నారో చూడండి. 10 లైన్స్ ఏమో ఉంటాయి, మొత్తం ఫుల్ అయింది. ప్రజెంట్ అయితే 2 days తర్వాత ఇచ్చే టోకన్స్ ఇప్పుడు ఇస్తున్నారు. కానీ ఇక్కడ నేను వెబ్సైట్ ఫోటో ఎంత పెట్టాను చూడండి. 26th డేట్కి టికెట్స్ అనేవి ఏవి లేవు. మీరు చూసుకొని ప్లాన్ చేసుకోండి, దర్శనానికి రండి. ఎందుకంటే ఇది మార్చ్ కదా, ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. చాలా రష్ అనేది తిరుమలకి ఉంటుంది. గోవిందరాజస్వామి టెంపుల్ ఆపోజిట్లో మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కోనేరు వస్తుంది. ఇదంతా కోనేరు గోవిందరాజస్వామిది. మీరు దర్శనం కొరకు వెళ్ళేటికైతే ముందే చూసుకొని 2 days ముందు ఇస్తున్నారు. ప్రజెంట్ అయితే రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి తిరుమల.org అని చెప్పి వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో చెక్ చేసుకోండి. లైవ్ టికెట్స్ అని చెప్పి అక్కడ కనిపిస్తుంది ఏ రోజు టోకన్లు ప్రజెంట్ ఇస్తున్నారు అని. దాన్ని చూసుకొని మీరు ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. ఎప్పుడు ఇస్తున్నారు ఏంటి నా టెన్షన్ ఏం లేకుండా వెబ్సైట్లో వెళ్ళి విజిట్ చేయండి, ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఇది గోవిందరాజస్వామి రోడ్డు. ఇంకో పేరు ఏంటంటే కన్నాల వీధి అని కూడా పిలుస్తుంది. ఇలా ఆపోజిట్లో వెళ్ళారంటే మీకు రైల్వే స్టేషన్ వస్తుంది. ప్రజెంట్ రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఇవంతా స్ట్రీట్ షాప్స్ అండ్ హోటల్స్. ఇది కన్నాల వీధి, ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ సేల్ చేస్తారు. బోర్డు ప్రజెంట్ లేట్ అవ్వడం వల్ల షాప్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు 1 by 1. డీజే ప్లేయర్లు ఉన్నాయి, లైట్ షర్ట్స్ ఉన్నాయి, ఫ్యాన్స్, ఏసీలు, కూలర్లు కూడా ఉన్నాయి. సమ్మర్ కాబట్టి షాప్స్ అన్ని ఇంకా ఓపెన్గా ఉన్నాయి. ఎవరొక కస్టమర్లు వస్తారు. కొన్ని షాప్స్ అనేవి క్లోజ్లో ఉన్నాయి. తిరుపతి నైట్ వ్యూ ఇది. రోడ్ అనేది నైట్ టైం అయితే ఇప్పుడు ఇలాగే ఉంటుంది, ఎందుకంటే నైట్ కాబట్టి. ఇది జోక్ కాదు, సీరియస్ కాదు, జోకే అనుకోండి, పర్లేదు, జోకే చేశాను. కరెక్ట్గా ఈ రోడ్డు గోవిందరాజస్వామి టెంపుల్కి రైట్ సైడ్ ఉంటుంది. రైల్వే స్టేషన్కి అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇలాగ మీరు స్ట్రైట్ వెళ్ళారంటే టౌన్ క్లబ్ ఏరియాకి వెళ్ళచ్చు. పంచముఖ ఆంజనేయ టెంపుల్ సైడ్ కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు వెళ్తాను చూడండి. ఇలాగే వెళ్ళాలి స్ట్రైట్గా. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఎందుకంటారంటే ఆంజనేయ స్వామికి 5 ఫేసెస్ అనేవి లెఫ్ట్, రైట్, బ్యాక్, ఫ్రంట్, ఇలా 5 sides అనేది ఉంటుందన్నమాట. చాలా ఫేమస్. మనకి రోడ్లోనే కనిపిస్తాడు దేవుడు. ఇది వచ్చి గోవిందస్వామి టెంపుల్. ఇంతమంది కనిపించింది మన వీడియోలో, అది గోపురం, గోవిందరాజస్వామి గోపురం. ఇదంతా కన్నాల వీధి అండి. సైకిల్ షాప్స్ ఉన్నాయి, ఇవంతా స్ట్రీట్ షాప్స్. రైస్ మిల్, కార్, ట్యాంక్, సైకిల్. ఈ రోడ్డు వచ్చి గాంధీ రోడ్డు. రైల్వే స్టేషన్ వెళ్తే ఫస్ట్ ఇది ఇచ్చేటాక పంచముఖ ఆంజనేయ. ఇవంతా గాంధీ రోడ్డుకి వెళ్ళేదాన్ని బాలాజీ కాలనీ అంటారు. ఇవంతా బుక్ స్టాల్స్ అన్నమాట. బుక్ షాప్స్ అన్నీ ఉంటాయి. మీకు ఏ బుక్స్ అయినా దొరుకుతుంది. 0 to బీటెక్, డిగ్రీ, 10th, ఇంటర్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఏవైనా సరే ఇక్కడ బుక్ స్టాల్స్ ఫుల్గా ఉంటాయి. బుక్స్ అంతా ఏరియా మొత్తం అదే అనమాట. ఏ బుక్స్ అయినా దొరికేస్తుంది. నెక్స్ట్ ఈ వీడియో వచ్చి ఫ్రూట్ మార్కెట్. ఈ ఫ్రూట్ మార్కెట్లో ఆల్ ఫ్రూట్స్ అనేవి దొరుకుతుంది. ఇది కూడా గాంధీ రోడ్ ఏరియానే అనమాట. నైట్ వ్యూ తిరుపతి. ఈ
మార్కెట్లో డే టైం అయితే పండ్లు అనేవి చాలా ఫ్రెష్గా వస్తాయి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా సెట్ చేసి పెట్టారు ఫ్రూట్స్ అంతా. మీకు హోల్సేల్లో దొరుకుతుంది, రీటైల్ కూడా దొరుకుతుంది.